హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. మోకాల పర్వతంలో తీసిన వీడియో అయితే నేను ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి నాకైతే తిరుమల నుంచి వచ్చేటప్పుడైతే మోకాల పర్వతంలో మోకాలతో ఎక్కడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా సార్లు అయితే నేను తిరుమలకి వెళ్ళాను, కానీ నాకు అన్ని సార్లు అయితే మోకాలతో ఎక్కడం నాకు కుదరలేకపోయింది. కుదిరిన కొన్నిసార్లు అయితే 50 నుంచి 100 మెట్ల దాకా అయితే ఎక్కుతాను అనమాట. ప్రతిసారి అయితే మోకాళ్ళతోనే ఎక్కుతాను. నేను ఎక్కుతాను, మా పిల్లలు కూడా ఎక్కుతారు మోకాళ్ళతోనే. అల్లిపేరు నుంచి తిరుమలకు నడిచి వెళ్లే దారిలో అయితే 7 కొండలోనే ఉన్నాయన్నమాట ఈ మోకాళ్ళ మండపం అనేది. మోకాళ్ళ మండపం నుంచి కొండపైకి ఉన్న స్థలాన్ని మోకాళ్ళ పర్వతం అని అంటారు. మోకాళ్ళ మండపం నుంచి తిరుమలకు సుమారుగా అంటే ఒక 400 మెట్ల దాకా అయితే ఉంటవి. వాటిలో ఫస్ట్ 100 మెట్లు వచ్చేసరికి కొంచెం మామూలు మెట్ల కంటే కూడా కొద్దిగా హైట్ ఉంటవి అనమాట. ఈ హైట్ ఉన్న మెట్లనైతే నారాయణగిరి అంటారు. నారాయణగిరిపై పాదం మోపడం మహాపాపం అని తలిచిన శంకరాచార్యుల వారు మోకాళ్ళపై కొండ ఎక్కారనమాట. పాదం మోపకుండా మోకాళ్ళపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ళ పర్వతం అని ఈ స్థల పురాణం చెప్తుంది అనమాట మనకి. అన్నమాచార్యులు మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం వద్ద అలసిపోయాడని చెప్తుంటారు. రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనం వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పర్వతం గురించి తెలుసుకుని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదాలతో తాకరాదని మోకాళ్ళతోనే కొండ ఎక్కారట. అప్పటి నుంచి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్ళతో ఎక్కడం ఆనవాయితీగా వచ్చిందనమాట. అన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కాలన్నా అంటే ఎక్కాల్సిన అవసరం లేదు, మనం ఇష్టం అనమాట. 100 మెట్లు గానే ఎక్కొచ్చు, 11 మెట్లు ఎక్కొచ్చు, కనీసం అంటే 3 మెట్లన్నా ఎక్కాలి అనమాట నడిచి. తిరుపతిలో ఉండే ఆలయాలు వచ్చేసి ఒక 5 ఉన్నాయండి. మనం అయితే దర్శించుకోవచ్చు. తిరుపతిలో కింద గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంది, కోదండ రాముడు టెంపుల్ ఉంది, కపిల తీర్థం ఉంది, ఇస్కాన్ దేవాలయం ఉంది, వరదరాజ స్వామి టెంపుల్ ఉంది. ఈ 5 టెంపుల్స్ అయితే మనం తిరిగి దర్శించుకోవచ్చు. మంచిగా బాగుంటవి.